సాధారణంగా రైతులు కూరగాయ పంటల నారును చదును మల్లల్లో గాని ఎత్తుమడుల్లో గాని పెంచి ప్రధాన పొలంలో నాటుతారు. ఈ విధానంలో నారుని పెంచినప్పుడు నునులేత నారు వాతావరణ ఒడిదుడుకులకు లోనవ్వడమే కాకుండా పలు రకాల తెగుళ్లు దాడి చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నారుకుళ్ళు ప్రధాన సమస్యగా ఉంటుంది. అలానే నాటే సమయంలో వేర్లు తెగిపోయే అవకాశం ఎక్కువగా ఉండి మొక్క కుదురుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఇలాంటి అన్ని సమస్యలను అధిగమించేందుకు ప్రోట్రేలలో నారు పెంచే విధానం రైతుల ఆదరణకు నోచుకుంటోంది. మిరప, వంగ, టమాటా, పుచ్చ, కర్బూజా, బంతి వంటి పలు రకాల నారు మొక్కల్ని ఈ విధానంలో షేడ్ నెట్ల క్రింద పెంచడం వల్ల ఆరోగ్యకరమైన నారును పొందే అవకాశం ఉంది. ఈ పద్ధతి వల్ల నేల ద్వారా ఆశించే పలు రకాల తెగుళ్లు నివారించబడతాయి. ఎంతో ఖరీదు పెట్టి కొనే విత్తనం వృధా కాకుండా ఉంటుంది. మరి ప్రోట్రేలలో నారును పెంచే విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి అన్న వివరాలను మనకందిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఝాన్సీ రాణి. మామూలుగా రైతులు ఈ ప్రోట్రేస్ అనేవి యూజ్ చేయకుండా నార్మల్‌గా పొలంలోనే ఒక పక్కకి నారు అనేది వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమిటంటే నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నీరు అనేది ఎక్కువ శాతం నిల్వ ఉండిపోతుంది. ఈ విధంగా ఉండడం వల్ల నారు మొత్తం కుళ్ళిపోయి నష్టం అనేది జరుగుతుంది. నారు యొక్క దిగుబడి కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ నివారించడం కోసము రైతులు ప్రోట్రేలలో నారు అనేది వేసుకోవడం వల్ల మొలకెత్తు శాతం అనేది పెరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళ నుంచి కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇవి యూజ్ చేయడానికి ప్రోట్రేస్ అనేవి యూజ్ చేయాలి. ఈ ప్రోట్రేస్ వేసుకునే నారు మొక్కను బట్టి ఎంచుకోవాలి. ఒకటి 98 రంధ్రాలు ఉన్నవి ఉంటాయి. ఇంకొకటి 54 రంధ్రాలు ఉన్నవి ఉంటాయి. 98 రంధ్రాలు ఉన్నవి అయితే మనము టొమాటో, మిరప, బంతి ఇలాంటి వాటికి వేసుకోవచ్చు. పెద్ద ఆకులు అనేది పెద్ద సైజుగా ఉన్న తీగజాతి మొక్కలు, కుకుంబరు ఇలాంటి వాటికైతే 54 రంధ్రాలు ఉన్న ప్రోట్రేస్ అనేవి ఉపయోగించుకోవాలి. ఈ ప్రోట్రేస్‌లో ఫిల్ చేయడానికి కోకోపీట్ అనేది యూజ్ చేస్తాము. ఈ కోకోపీట్‌ని మనం ముందుగా తీసుకొనొచ్చి ముందు రోజు నీటిలో నానబెట్టుకోవాలి. ఒక ప్రోట్రేకి 1 కేజీ కోకోపీట్ అనేది సరిపడుతుంది. రంధ్రాలు మొత్తం పూర్తిగా నిండే వరకు ఆ కోకోపీట్‌ను నింపుకోవాలి. కోకోపీట్‌లో ఎక్కువగా నారుకు కావలసిన పోషకాలు అనేవి ఎక్కువగా ఉండవు. దీనికోసం 75% కోకోపీట్ మరియు 25% వర్మీ కంపోస్టు కలుపుకొని వేసుకున్నట్లయితే మొక్కకి కొంచెం పోషకాలు కూడా అందుతుంది. మొలకెత్తు శాతం కూడా పెరుగుతుంది. నారుకుళ్ళు తెగుళ్ళు అనేవి వ్యాపించకుండా ఉండడం కోసము 100 కేజీల కోకోపీట్‌కి 25 గ్రాముల ట్రైకోడర్మా విరిడేని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న కోకోపీట్‌ని నింపుకొని ఆ తర్వాత నారు అనేది నాటుకున్నట్లయితే నారుకుళ్ళ తెగుళ్ళ నుంచి కూడా మనం రక్షించుకోవచ్చు. ప్రోట్రేలలో నాటడం వల్ల వేరు వ్యవస్థ కూడా బాగా ఏర్పడుతుంది. అదేవిధంగా మనం నాటిన వెంటనే ఎక్కువ శాతం నీరు కూడా అందజేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ కోకోపీట్ అనేది తేమ శాతాన్ని ఎక్కువ రోజులు ఉండేటట్టు చూస్తుంది. కాబట్టి మనం నీరు కూడా కొద్దిగా ఇచ్చుకోవచ్చు నాటిన వెంటనే. ఈ విధంగా ప్రోట్రేలో నారు అనేది నాటుకోవడం వల్ల దిగుబడి పెరుగుతుంది. తెగులు వ్యాప్తి చెందకుండా కూడా కాపాడుకోవచ్చు.